నమస్కారం, వెల్కమ్ టు సామాన్యుడు న్యూస్. ఈనాటి వార్తలు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, సిఆర్ పాటిల్తో సీఎం సమావేశమయ్యారు. తొలుత కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై పోలవరం సహా రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు, వివిధ పథకాలు, నిధులు విడుదలపై ఆయన చర్చించారు. ప్రత్యేకించి విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని, పెండింగ్ అంశాలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు. రాష్ట్రానికి నీటి భద్రత అత్యంత కీలకమైన అంశమని, రాష్ట్రంలో సాగు, తాగునీటి అవసరాల దృష్టిలో ఉంచుకొని కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టులపై కేంద్ర రాష్ట్ర సమన్వయంతో మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ అమలు కోసం రాష్ట్రానికి అదనంగా 1000 కోట్లు కేటాయించాలని సీఎం కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 5241.41 కోట్లు ఖర్చు చేశామని, దీనికి సంబంధించిన కేంద్ర వాటా నిధులను కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. భాజపా జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షుడు నితిన్ నబీన్ నాయకత్వంలో ఆ పార్టీ మరింత అభివృద్ధి చెందాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభిలాషించారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్కు ఢిల్లీలో కలిసి అభినందించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అత్యంత వేగంగా ముందుకు సాగుతుంది. ఈ ప్రయాణంలో అందరం కలిసికట్టుగా పనిచేశాం. ఇకపై కూడా అలాగే నిలబడతాం. నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నబీన్ను కలిసి అభినందించడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన యువకుడు, ఉత్సాహవంతుడు. ఒకసారి ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత కూడా అనేక సార్లు విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతున్నారని, ఇదే దేశానికి కూడా చాలా కీలకమైన సమయమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశ బ్రాండ్ను ప్రపంచమంతా గుర్తింపు పొందే స్థాయికి తీసుకువచ్చారు. అభివృద్ధి సంస్కరణలను ముందుకు తీసుకువెళ్లే భారత్ను ప్రపంచం గుర్తించే స్థాయికి చేర్చారని అన్నారు. I came here to greet new working president of BJP, Navin. I am very happy to greet him. He is an youngster and also well experienced in working in BJP. It is an inspiring time. Country is moving very fast under the leadership of Honorable Prime Minister Narendra Modi ji. He is leading BJP now. Under his leadership, not only strengthening BJP and also country will progress in a big way. We are very happy. And also we will work together, we will strengthen his hands in future for doing extraordinary work for this great country. I wish him all the best. Thank you, Ananda. Telugu you want? చాలా సంతోషం. ఈరోజు నూతన అధ్యక్షులైనటువంటి నవీన్ గారిని కలిసి వారిని గ్రీట్ చేయడం జరిగింది. నాకు చాలా సంతోషం. ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, ఒకసారి ఎన్నికల్లో గెలిచి అనేక సార్లు గెలుస్తూనే వస్తున్నారు. అదే సమయంలో ఈ సమయం కూడా చాలా ముఖ్యమైన సమయం దేశానికి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశం యొక్క బ్రాండ్ ప్రపంచం మొత్తం చాటి చెప్పే పరిస్థితికి వచ్చారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. భారతదేశానికి ప్రపంచం మొత్తం గుర్తింపు తీసుకొచ్చారు. నేను అనేక సార్లు చెప్పాను, రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, అది నరేంద్ర మోడీ గారు. అలాంటి పార్టీకి ఈరోజు నవీన్ గారు లీడర్షిప్ తీసుకున్నారు. వారి నాయకత్వంలో ఇంకా ఈ దేశం అన్ని విధాల అభివృద్ధి అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఎమ్మెల్యేలతో 1-to-1 సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో భాగంగా 9 మంది ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా చర్చలు జరిపారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్ 1-to-1 సమావేశం ప్రారంభమైంది. ప్రతి నియోజకవర్గంలో ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలవుతున్న సంక్షేమ పథకాలు, కొనసాగుతున్న ఆన్గోయింగ్ ప్రాజెక్టుల వివరాలపై పవన్ కళ్యాణ్ సమీక్షించారు. అలాగే నియోజకవర్గాల్లో ఎదురవుతున్న సమస్యలు, ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, వాటి పరిష్కార మార్గాలపై ఎమ్మెల్యేతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రమోషన్స్ లో భాగంగా అఖండ 2 చిత్ర బృందం వారణాసిని సందర్శించింది.
నటుడు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను తదితరులు కాశీ విశ్వేశ్వరుని దర్శించుకున్నారు. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ అఖండ 2 సినిమా సనాతన హైందవ ధర్మం పరిరక్షణ ఆవశ్యకతను చాటిందని అన్నారు. ఇది కేవలం తెలుగు సినిమా కాదని భారతీయులందరి చిత్రమని పేర్కొన్నారు. మంచి సినిమా కోసం చేసిన ప్రయత్నం ఫలించిందని అన్నారు. చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇటీవల యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కలిశామని, భక్తి ధర్మం ప్రధానంగా సినిమాని రూపొందించినందుకు అభినందనలు తెలిపారని గుర్తు చేసుకున్నారు. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ మూవీ ఈ నెల 12న విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్ లో సక్సెస్ ఈవెంట్ నిర్వహించిన టీం ఇప్పుడు ఉత్తరాద్రిలో సినిమా ప్రమోట్ చేస్తుంది. हीरो का अब खिदमत निभा रहा हूँ, तो मैंने सब ये दुनिया में किसी भाषा में कोई ऐसा नहीं है, ये सब ईश्वर की कृपा है. बोलते हैं कि ईश्वर की इजाज़त के बिना छुट्टी भी नहीं काटती है, तो सब ईश्वर की कृपा है. तो मैंने इस 50 साल में यही सीखा हूँ कि सिनेमा बोलो तो अभिनय ही नहीं बल्कि लोगों के दिलों तक पहुँचने का एक जरिया है. तो इससे अभी जो ये सिर्फ तेलुगु फिल्म ही नहीं है, ये पूरा भारत देश का ये दर्शकों का सिनेमा है. इसलिए ये जो मकसद से हमने ये फिल्म निकाला है, ये फिल्म का जो हम संदेश देना चाहते हैं, हम ये सोचा है हर कोने पे ये जो हमारा संदेश जाए. और अभी देख रहे हैं अपन इस अभी दबाव, हर दिन का एक काम का दबाव, लोग कैसे अपने अपने दबाव से खाना रोटी कपड़ा और मकान जैसे रोज के ये चीज जो चुने हैं चीजें, वैसा ही वो सिनेमा को भी चुने हैं. तो हम ये फिल्म इसलिए निकाले कि इसमें ये जो अपना वो अपना सनातन धर्म, हिंदू सनातन धर्म का शक्ति और उसका गौरव और उसका पराक्रम बताने के लिए, और ये हमारे जो सनातन धर्म के झंडे हैं, जैसे सच के लिए लड़ना, धर्म के रास्ते पे चलना और अन्याय के सामने कभी अपना सर नहीं झुकाना, इसी के लिए हमने ये फिल्म निकाले. पहला भाग तो हमने 2021 में रिलीज किए थे. तब भी ईश्वर की मैं कहा था ना, बिना ईश्वर के इजाजत एक छुट्टी भी नहीं काट सकती है. तो वो कोविड का टाइम था. कोविड के टाइम में कोई उतना हिम्मत नहीं कर रहे थे अपने फिल्म को रिलीज करने के लिए. तब हमने हिम्मत करके पहला फिल्म था इंडियन फिल्म जो रिलीज हुआ था 2021 में बड़ा हिट हुआ ईश्वर की कृपा से. तो उसके बाद बाद में सब को हिम्मत आई और अपने अपने फिल्म को रिलीज करें. अभी ये अखंड तांडव मैं बोला था इससे पहले, जैसे जवान है आंखें बंद करते तो अपने मंजिल जो अपन पाना चाहते. రాష్ట్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తుందని మంత్రి దుర్గేష్ తెలిపారు. జల్ జీవన్ మిషన్ గోదావరి జలాల ప్రాజెక్టుకు శంకుస్థాపనకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పేరవల్లి రానున్నారని దుర్గేష్ తెలిపారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల 3050 కోట్ల రూపాయలతో ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమానికి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి కార్యక్రమంగా శంకుస్థాపన చేయడానికి మన ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రేపు ఉదయం 9:30కి పెరవలి హైవే మీద ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఇచ్చేస్తున్నారు. ఒక 3050 కోట్ల రూపాయలతో చేస్తున్నటువంటి కార్యక్రమం. మనందరికీ తెలుసు, జల్ జీవన్ మిషన్ అనేది 2019-24 మధ్యలోనే పూర్తవలసినటువంటి కార్యక్రమం. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం తూతు మంత్రంగా కొన్ని పైప్ లైన్లు ఏర్పాటు చేసి ప్రజలకి శుద్ధి చేసినటువంటి తాగునీరు ఇచ్చేటువంటి విషయంలో పూర్తిగా దాన్ని పక్కన పెట్టేసి ఆ నిధుల్ని వేరే ప్రాంతాలకి, వేరే కార్యక్రమాలకి, వాళ్ళ సొంత అవసరాలకి మళ్లించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జల్ జీవన్ మిషన్ కి ఏ బ్యాంక్ అయితే ఏషియా బ్యాంక్ సపోర్ట్ చేస్తుందో వారు మనల్ని అడిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా జల్ జీవన్ మిషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి పోర్టబుల్ వాటర్ ని ప్రజలందరికీ కూడా తాగునీరుగా ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. తెలంగాణలో చేపట్టిన కాళేశ్వరం సీతారాం ప్రాజెక్టుకు ఎలా అనుమతులు ఇచ్చారో తమకు అలాగే అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులే ఏపీకి కూడా వర్తించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు కీలక భేటీ జరగనుందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇరిగేషన్ ప్రాజెక్టులపై నుంచి చర్చ జరగనుందని అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్ర సహాయానికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. 2011లో జారీ చేసిన పోలవరం స్టాఫ్ వర్క్ ఆర్డర్ను శాశ్వతంగా రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్టాఫ్ వర్క్ ఆర్డర్ ప్రస్తుతం 2026 నవంబర్ వరకు పొడిగించారని చెప్పారు. పోలవరం రైట్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్లకు పెంపు, అదనపు వ్యయాన్ని పోలవరం ప్రాజెక్టు ఖర్చులో చేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు మంత్రి తెలిపారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ జలశక్తి కేంద్ర మంత్రివర్యులు పాటిల్ గారితో జరిగినటువంటి ఇరిగేషన్ సంబంధించినటువంటి సమావేశం మంచి సౌహృదమైనటువంటి వాతావరణంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ రోజు 2014లో విభజన జరిగిన తర్వాత మరి యొక్క రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, ఇరిగేషన్కి సంబంధించి కేంద్రం పర్టికులర్గా పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేయడంలో మరి అందిస్తున్నటువంటి సాయంకి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ పోలవరానికి సంబంధించి ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో ప్రజాభూ సేకరణ జరగలేదు అని చెప్పి ఆ రోజు మరి 2011 సంవత్సరంలో స్టాప్ వర్క్ ఆర్డర్స్ ఏదైతే ఆ రోజు కేంద్రం ఇచ్చారో అది తాత్కాలికంగా ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ, అంటే రేపు 2026 నవంబర్ వరకు ఆ యొక్క స్టాప్ వర్క్ ఆర్డర్ మీద స్టే ఇవ్వడం జరుగుతుంది. దీన్ని శాశ్వతంగానే ఈ స్టాప్ వర్క్ ఆర్డర్ని మరి క్యాన్సిల్ చేయమని చెప్పేసి కూడా మరి కోరడం జరిగింది. అదేవిధంగా పోలవరానికి సంబంధించి రైట్ కెనాలు, అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఆ రోజు 2009లో డిపిఆర్ తయారు చేసినప్పుడు ఆ రోజు మరి 9,500, అదేవిధంగా 11,500కి మాత్రమే ఆ యొక్క రైట్ అండ్ లెఫ్ట్ మెయిన్ కెనాల్స్ డిజైన్ చేయడం జరిగింది. దాని ప్రకారమే ఆ రోజు డిపిఆర్లో ఆమోదించడం జరిగింది. అయితే భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని రైట్ మెయిన్ కెనాల్ 17,500, లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా 17,500కి ఇప్పుడు కాలువల యొక్క సామర్థ్యం పెంచి చేస్తున్న వల్ల ఆ పెంచినటువంటి సామర్థ్యానికి అయ్యేటువంటి ఆర్థిక వ్యయం కూడా ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యయంలో మరి కలిపి సాయం అందించాలని చెప్పి కూడా మరి గౌరవ కేంద్ర మంత్రివర్యులను కూడా కోరడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా గోదావరికి సంబంధించి కూడా మరి ఈ యొక్క నీటి పంపకాల ప్రాజెక్టుల వారీగా, అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రాజెక్టుల పరంగా అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరి యొక్క గోదావరి ట్రిబ్యునల్ని వేసుకుని తద్వారా ఆ యొక్క వాటాలను తీసుకోవాలని గతంలోనే మరి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ నిర్ణయానికి అనుగుణంగా గోదావరి ట్రిబ్యునల్ను వెనువెంటనే నియమించి తద్వారా ఆ యొక్క ప్రాజెక్టుల వారీగా నీటి పంపకాలు గోదావరిపై చేయాలని చెప్పి కూడా కోరడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా వంశధార ట్రిబ్యునల్కి సంబంధించి మరి వెనువెంటనే దాన్ని కూడా అమలు చేసేటువంటి విధంగా, అంటే ఏదైతే 2021లోనే తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ వంశధార ట్రిబ్యునల్ యొక్క తీర్పును అమలు చేసినట్లయితే ఆ ఉత్తరాంధ్రకు సంబంధించి మరి నేరేడు బ్యారేజ్ ఇవి ఛానల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ పేరును సుప్రీంకోర్టు తొలగించడం పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సత్యమేవ జయతే పేరుతో గుంటూరులోని జీఎస్టీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఉద్దేశపూర్వకంగా సోనియా గాంధీ పేరు పెట్టారని కాంగ్రెస్ పార్టీ నేతలు బిర్లా సునీల్ కుమార్, సుధీర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో కక్షపూరిత రాజకీయాలకు స్వస్తి పలకకపోతే భారతదేశం నుండి బీజేపీని తరిమి కొట్టడం ఖాయమని వారు స్పష్టం చేశారు. విజయ్ కుమార్ గారి అధ్యక్షతన ఏదైతే గాడ్సే వారసత్వం వస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అక్రమంగా పెట్టినటువంటి హెరాల్డ్ కేసు మీద కోర్టు తగిన బుద్ధిగా దాన్ని తిరస్కరించడం, ఈ రోజున సత్యాన్ని బతికించినట్టుగా గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జీఎస్టీ ఆఫీస్ ముందు ఈరోజు సత్యమే జయతే అనే నిరసన కార్యక్రమం మనం చాలా సంతోషంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎక్కడో పుట్టి మరి రాజీవ్ గాంధీ గారిని పెళ్లి చేసుకొని మెట్టునిల్లే తన పుట్టిల్లుగా భావించి ఈ దేశ ప్రజల కోసం భర్త చనిపోయినప్పటికీ, అత్తగారు మరణించినప్పటికీ కూడా తన యొక్క సహనాన్ని కోల్పోకుండా ఈ దేశ ప్రజలను వదిలేయకుండా ఈ దేశ ప్రజలకు అండగా నిలబడ్డటువంటి కుటుంబం కాంగ్రెస్ కుటుంబం. అలాంటి కుటుంబం పైన ఈరోజు గాడ్సే ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ బీజేపీ ప్రభుత్వం ప్రతిరోజు ఒకసారి
ఒకసారి ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడతారు, ఒకరోజు నెహ్రూ గారి గురించి మాట్లాడతారు. ఈ రోజు మన జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారిని అవమానించడం బుద్ధి ఉండాలి బీజేపీ ప్రభుత్వానికి. ఈ దేశం కోసం, స్వతంత్రం కోసం తన జీవితం మొత్తం కూడా జైల్లో గడిపి స్వతంత్రం కోసం ముందుకు వెళ్ళిన వ్యక్తి, సత్యం అహింస సిద్ధాంతాలు తీసుకొని ఈ దేశ ప్రజల కోసం, ఈ సమాజం కోసం పోరాడిన వ్యక్తుల గురించి మీరు నీచంగా మాట్లాడతారా? అసలు ఈ బుద్ధి ఉందని నిలదీస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏర్పడి దగ్గర నుంచి ఎన్ని పథకాలు ప్రవేశపెట్టింది. ఈ రోజు నువ్వు పంపించాలంటే మన కోవిడ్ టెస్ట్ ఎయిమ్స్ కానీ, డిఆర్డీఏ కానీ, ఐసీటీఆర్ ఎవరు ప్రవేశపెట్టారు? ఈ పథకాలు ఎవరు తీసుకొచ్చారు? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? నువ్వేం చేశావు? అదే అంటే నువ్వు హిందూ ధర్మాన్ని అడ్డు పెట్టుకొని ఎలక్షన్ల కోసం కులాలు వాడుకున్నావు. ఈ దేశం కోసం, హిందూ ముస్లిం ఐక్యత కోసం గాంధీ గారు నిరంతరం పోరాటం చేశావు. నువ్వేం చేశావు? కేవలం ఒక కులం కోసం, బీజేపీ ప్రభుత్వం ఓట్ల కోసం, నువ్వు నీ అధికారం కోసం, అధికారులు ఉండటం కోసం కేవలం నువ్వు అన్ని ఎక్కడ లేని విధానాలు, ఎక్కడ బూతు పురాణాలు మొత్తం తీసుకొస్తున్నావు. గాంధీ కుటుంబానికి వస్తే నీకు పుట్టవతలు ఉండవు. ముందే చెప్తున్నావు, కూటమి ఎన్నే కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తున్నావు. మీరు కానీ మరోమారు గాంధీ కుటుంబం గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత ఈ దేశంలో మీకు లేరు. త్వరలోనే ఈ దేశ ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయి. ఈ దేశం నుంచి ఎన్నే కూడా తరిమి కొట్టే రోజులు ఉన్నాయి. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకుంటావు. ఈ దేశ సస్యశ్యామలంగా ఉండాలన్నా ఈ దేశ సింహాసనంపై రాహుల్ గాంధీ గారు మాత్రమే. ఎవరినైనా ఉద్దేశించి మాట్లాడేది. కోట్లలో దొంగతనం చేసే అవసరం మాకేంటి? సోనియా గాంధీ గారు ఏం చేస్తావా? తన జీవితం మొత్తం కూడా ఈ దేశం కోసం అంకితం చేసిందా? 2 సార్లు యూపీఏ 1 యూపీఏ ప్రధానమంత్రి పదవి వద్దనుకుంది. నువ్వా సోనియా గాంధీ మీద నిందలేసేది? ఆ జ్ఞానం కానీ అర్హత నీకు ఉండాలి. సూటిగా ప్రశ్నిస్తాం బీజేపీ ప్రభుత్వాన్ని. కులాల మధ్య చిచ్చు పెడుతున్నావు. ఈ దేశం భిన్నత్వం ఏకత్వం వంటిది. ఈ దేశంలో యొక్క మతాలు, కులాలు, వర్గీయులు ఎంతమంది జీవించవచ్చు ఈ భారతదేశంలో. ఈ భారతదేశంలో ఆఫ్టాలు ఏం చేయలేవు. బ్రిటిష్ వాళ్ళని చిన్న గోచుగుట్ట పెట్టి ఉచ్చబోయించావు ఈ దేశంలో. మేము కాంగ్రెస్ పార్టీ కానీ, గాంధీ గారు కానీ ఆఫ్టాల్ నీ ఉడత దూపులకి, ఈ తాటక శబ్దులకి. చోర్ గద్దీ చోట్ అనే ఒక మెగా ర్యాలీ ఢిల్లీలో నిర్వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆ కార్యక్రమాన్ని చూసిన తర్వాత బీజేపీ నాయకులు, ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి మనం వీళ్ళని ఇలా ఎదుర్కోవాలి అనే నినాదంతో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ బలపడుతుందో దేశంలో, ఆ మరుక్షణమే కాంగ్రెస్ పార్టీని ఎలా ఇబ్బంది పెట్టాలనే తరుణంలో ఈ నేషనల్ హెరాల్డ్ కేసు అనే దాన్ని ఒకటి తీసుకొచ్చి నాయకుల్ని ఇబ్బంది పెట్టి ఇప్పటిదాకా దాదాపు 50 గంటల సేపు రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని నేషనల్ హెరాల్డ్ కేసు నిమిత్తం గంటల కొద్దీ విచారణ జరిపి కస్టడీకి తీసుకొని చేసి ఈ దేశానికి సేవ చేసినటువంటి ఎంతో పెద్ద కుటుంబం అయినటువంటి గాంధీ గారి కుటుంబాన్ని వాళ్ళు ఇలా అవమానపరచడం, ఇది ఎవరు చరిత్ర కూడా వాళ్ళని క్షమించదు. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కోర్టు బుద్ధి చెప్పింది అనే విధంగా మా మల్లికార్జున ఖర్గే గారు, మా ఏఐసిసి అధ్యక్షులు కూడా చెప్పారు. ఏది ఒక చెంపపెట్టు లాంటిది ఈ కేసు కొట్టివేత అనేది. కాబట్టి తక్షణమే మోడీ, అమిత్ షా రాజీనామా చేసి వాళ్ళు ఇంక సర్దుకోవాలని చెప్పి, వాళ్ళు సర్దుకోవాల్సిన టైం వచ్చిందని చెప్పి మల్లికార్జున ఖర్గే గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ దేశంలో ఏం జరుగుతుంది, ఎటువంటి రాజకీయాలని చేస్తున్నారు, అభివృద్ధి ఇవన్నీ పక్కన పెట్టి ప్రజల మీద ఆర్థిక భారాన్ని మోపి అభివృద్ధి లేకుండా దేశ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసి సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని. కుల మతాలకు అతీతంగా గుర్తింపు పొందిన లెజెండరీ సింగర్ మొహమ్మద్ రఫీ జయంతి సందర్భంగా ఈ నెల 24న మెలడీ ఆఫ్ మొహమ్మద్ రఫీ పేరుతో కచేరీ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ తెలిపారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శుక్రవారం కచేరీకి సంబంధించిన పోస్టర్లను నజీర్ ఆవిష్కరించి మాట్లాడారు. విజ్ఞాన మందిరంలో 24న సాయంత్రం 5 గంటల నుండి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. సమావేశం పెట్టుకోవడానికి ముఖ్య కారణం, రేపు డిసెంబర్ 24వ తారీఖున ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్లేబ్యాక్ సింగర్గా, సినిమా చరిత్రలో మకుటం లేనటువంటి మహారాజుగా ఉన్నటువంటి మొహమ్మద్ రఫీ గారి 101వ జయంతిని పురస్కరించుకొని గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఆయన చనిపోయిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా నిత్యం ఆయన స్మరించుకుంటూ ఆయన పాడినటువంటి పాటలను ప్రతిరోజు కూడా వింటూ వేలాది మంది అభిమానులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు. అటువంటి వారి కోరిక మేరకు, వారి సూచనల మేరకు ఈరోజు గుంటూరు నగరంలో రేపు 24వ తారీఖు
డిసెంబర్ 24వ తారీఖున మెలోడీస్ ఆఫ్ మొహమ్మద్ రఫీ గారు పేరుతో 24 సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఒక మంచి సంగీత కచేరీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీని వెనుక ఎంపవర్ ఫౌండేషన్ వారి సహకారంతో సూచనలతో వారి సౌజన్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముందుకొచ్చినప్పుడు అనేక మంది పెద్దలు ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం. ఈరోజు సినిమా రంగంలో ఉన్నటువంటి ప్రముఖుల గురించి ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా మొహమ్మద్ రఫీ గారు కేవలం క్లాసికలే కాకుండా సెమీ క్లాసికల్తో పాటు భారతదేశ ఔన్నత్యాన్ని చాటేటువంటి విధంగా, గొప్పతనాన్ని వివరించేటువంటి విధంగా, కులమతాలకు అతీతంగా అనేక సందర్భాల్లో ఆయన ఇస్లామిక్ సంబంధించినటువంటి నాతులు కానీ, అలాగే అనేక కీర్తనలు కానీ, సిక్కులకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో పాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మత సామరస్యానికి మారు పెరుగున్నటువంటి రోజు ముఖ్యంగా గుంటూరు తూర్పు శాసనసభ్యులు నసీర్ అహ్మద్ గారు మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. 24వ తారీఖు మొహమ్మద్ రఫీ గారి జయంతి సందర్భంగా గుంటూరు నగర ప్రజలకి ఒక మంచి కార్యక్రమాన్ని అందిస్తున్నారు. వారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, మొహమ్మద్ రఫీ గారు ఈ దేశభక్తి గీతాలు కానివ్వండి, దేశం కోసం కానివ్వండి, ప్రతి రంగంలో కూడా అందరికీ ఉపయోగపడే పాటలు పాడారు. అదేవిధంగా తెలుగులో నందమూరి తారక రామారావు, ఎన్టీ రామారావు గారు కూడా తెలుగులో పాడటం జరిగింది. అలాంటి వ్యక్తిని ఈరోజు మనం స్మరించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషం తెలియజేస్తుంది. హిందీలోనే కాకుండా తెలుగులో కూడా ఎన్నో మంచి పాటలు పాడినటువంటి మొహమ్మద్ రఫీ గారి 101వ పుట్టినరోజు సందర్భంగా ఎంపవర్ ఫౌండేషన్ వారి సహకారంతో నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో 24వ తారీఖు 6 గంటలకు విజ్ఞాన మందిరంలో పాట కచేరీ జరుగుతుంది. ఆయన యొక్క అభిమానులందరూ కూడా ఇక్కడ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. 101వ జయంతిని పురస్కరించుకొని రేపు విజ్ఞాన మందిరంలో 24వ తారీఖున ఏర్పాటు చేయబోయేటువంటి కచేరీ కార్యక్రమం యొక్క పోస్టర్ ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి పెద్దలు గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు అన్న నసీర్ అహ్మద్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మొహమ్మద్ రఫీ గారి యొక్క పేరు తెలియనటువంటి వారు భారతదేశంలోని కాదు బహుశా ప్రపంచంలో కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి పరిస్థితి. దాదాపు సినీ రంగ చరిత్రలో భారతదేశ స్థాయిలోనే 40 సంవత్సరాల పాటు ఒక గొంతు ద్వారా చిరస్థాయిగా నిలిచినటువంటి మహోన్నత వ్యక్తి మొహమ్మద్ రఫీ గారు. అలాంటి యొక్క గాయకుడిని స్మరించుకోవటం, ఆయన యొక్క కార్యక్రమాలని కొనసాగించే విధంగా మరి నసీర్ అహ్మద్ గారి సహకారంతో ఎం ఫౌండేషన్ సంస్థ ఆర్గనైజేషన్ ద్వారా ఇలాంటి కార్యక్రమం రూపొందించడం అనేది చాలా మంచి శుభపరిణామం. ఏదైతే అంత పెద్ద మహోన్నత వ్యక్తి యొక్క ఏదైతే బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆయన భారతదేశంలోని దాదాపు పంజాబీతో తన గాత్రాన్ని మొదలుపెట్టి దాదాపు 40 సంవత్సరాల పాటు మరి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు సుందరీకరణకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నగరంలో అనేక ప్రాంతాల్లో అందమైన వాల్ పెయింటింగ్స్ రూపుదిద్దుకుంటున్నాయి. చిత్రకారుల కుంచె నుండి జాలువారిన అనేక చిత్రాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి అందాలు ప్రతిబింబించే విధంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట చిత్రాలు రూపొందించారు. గుంటూరులో వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు సుందరీకరణకు శ్రీకారం చుట్టడం పట్ల నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 49వ డివిజన్ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బెజ్జం అనిల్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు వేలంగిని నగర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గల్లా మాధవి హాజరయ్యారు. ప్రపంచంలోని 160 దేశాల్లో కులాలు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ అని తెలిపారు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనే సూక్తిని ప్రతి ఒక్కరూ అనుసరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ శాంతి, సమాధానములతో కలిసి జీవించాలని ఆకాంక్షించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన బెజ్జం అనిల్ కు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ కార్పొరేటర్ మాజీ చైర్మన్ మద్దిరాల జోసెఫ్, ఇమాన్యుల్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సుఖవాసి శ్రీనివాస్, కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు, టీడీపీ సీనియర్ నాయకులు శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, ప్రసాద్,
వనమాల కిరణ్, తెలుగు యువత నాయకులు రాయపాటి సాయిదాసరి, రమణ, సౌపాటి రత్నం, డివిజన్ అధ్యక్షులు సుధీర్ బాబు పాల్గొన్నారు. సెమీ క్రిస్మస్ వేడుకలకి పాల్గొనడం జరిగింది. అందరూ నాయకులు, పెద్దలు, అదేవిధంగా స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ వేడుకల్లో భాగస్వామ్యం పొందారు. చాలా అంగరంగ వైభవంగా వేడుకలన్నీ జరిగాయి. మరి పవిత్ర మాసమైన ఈ నెల రోజుల పాటు జరిగే ఈ క్రిస్మస్ వేడుకలు ఆ భగవంతుడైన యేసు అందరి మీద చూపించాలని, ఆయన కృప అందరి మీద చూపించాలి అని చెప్పి కోరుకుంటూ, మరి యువత ఈరోజు బెజ్జం అనిల్ లాంటి యువత ఇలాంటి భగవత్ కార్యక్రమాన్ని చేపట్టడం, ఎందరినో యువతని దీంట్లో భాగస్వాములుగా చేయడం అనేది ఒక మంచి శుభ పరిణామం. మరి పక్కదారి పట్టిపోతున్న పిల్లలు ఇటు గంజాయికి, మాదక ద్రవ్యాలకి అలవాటు పడిపోతూ, మరి ప్రతినిత్యం సెల్ ఫోన్లు అంటూ మునిగిపోతూ, మరి మన ప్రాచీన సాంప్రదాయాలని, భగవంతుడి మీద భక్తిని విస్మరించి సమాజంలో ముందుకు వెళ్తున్న పరిణామంలో మరి ఇలాంటి యువత ఇలాంటి కార్యక్రమాలని చేపట్టడం, మరి అందరి మనసుల్లోకి ఒక ఆ మంచి భావాన్ని కలిగించడం అనేది గొప్ప విషయం. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు చెప్తూ, అభినందనలు తెలియజేస్తూ, అందరికీ కూడా పాల్గొన్న వ్యక్తులందరికీ, నన్ను ఆహ్వానించిన వ్యక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాడని, కక్షతోనే అన్యాయంగా వజ్రాల తారక ప్రతాప్ రెడ్డి 85 రోజుల పాటు జైల్లో పెట్టారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బెయిల్ మీద జైలు నుండి బయటకు వచ్చిన వజ్రాల తారక ప్రతాప్ రెడ్డిని కలిసి ధైర్యం నింపారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ, ఎంబీఏ చదువుతున్న విద్యావంతుణ్ణి అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాడనే కక్షతోనే 85 రోజుల పాటు జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వ్యక్తిని వజ్రాల తారక ప్రతాప్ రెడ్డి దాచాడని, అక్రమ నేరం మోపారని తెలిపారు. హీరోయిన్ న్యూడ్ ఫోటోలు పెట్టిన వజ్ర తారక ప్రతాప్ రెడ్డి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు పోలీసులు బలవంతంగా సంతకం చేపించుకున్నారని, అన్యాయమని అన్నారు. యూరియా సరఫరా చేయడంలో ఘోరంగా విఫలమైన కూటమి ప్రభుత్వం తప్పులను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టిందని అన్నారు. చంద్రబాబు సొల్లు కబుర్లు చెప్పడంలో దిట్ట అని అన్నారు. పంటలకు యూరియా ఎక్కువ వేయవద్దన్న చంద్రబాబు మాట్లాడిన వీడియో పోస్టు చేయడం తప్ప అని ప్రశ్నించారు. 5 రోజుల తరువాత 85 రోజుల తరువాత వజ్రాల తారక్ ప్రతాప్ రెడ్డి, గుంటూరు వాస్తవ్యుడు, ఎంబీఏ చదువుకున్నటువంటి విద్యావంతుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాడనేటువంటి కక్షతో ఎవరో పోస్ట్ పెడితే ఆ పోస్ట్ పెట్టిన అతన్ని ఈయన దాచాడని ఈయన మీద నేరం, ఆ నేరం మీద అరెస్ట్ చేశారు. ఇవాళకి 85 రోజులు. ఇన్వెస్టిగేషన్లో ఇతని మీద కొన్ని బలవంతంగా చెప్పి రాంచుకున్నారు. ఏంటంటే, ఎవరో హీరోయిన్ని, చాలా విచిత్రమైన కేసు ఇది, చూశారో లేదో, ఎవరో హీరోయిన్ని న్యూడ్తో ఫోటోలు చేసి మార్ఫింగ్ చేసి ఆమెను బెదిరించి డబ్బులు తీసుకునే కార్యక్రమంలో ఇతను ఇన్వాల్వ్ అయ్యాడని ఎంబీఏ చదువుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వజ్రాల తారక్ ప్రతాప్ రెడ్డి అనే ఒక విద్యావంతుణ్ణి ఎలా కేసు పెట్టాలో తెలియక ఇలా కేసు పెట్టి 85 రోజులు కోర్టులో, 85 రోజులు జైల్లో పెట్టారు, సబ్ జైల్లో. హైకోర్టు డిస్మిస్ చేసింది, జిల్లా కోర్టు డిస్మిస్ చేసింది. చివరికి సుప్రీంకోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంత దారుణంగా ఉందో చూడండి వాళ్ళ పోలీస్ వ్యవస్థ. సిఐడి వారి కేసు ఇది. ఆ పోస్ట్ పెట్టింది ఏంటో తెలుసా మీకు? చంద్రబాబు నాయుడు గారు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, యూరియా ఎక్కువ వేయకండి, వేస్తే అవి కొంటలేదు రైతుల దగ్గర నుంచి రైస్ని, యూరియా ఎక్కువ వేస్తే రైతులను బొక్కలో పెడతాం అని అన్నాడని పోస్టింగ్ పెట్టారు. సరే, ఆయన అన్నమాట నిజమే. ఏమని? యూరియా ఎక్కువ వాడమాకమని, వాడటం వల్ల పంటలు ఎక్కువ పండుతున్నాయి అని, యూరియా కొరత వల్ల రైతులు ఇబ్బంది పడుతుంటే యూరియా సప్లై చేయలేక యూరియానే వాడమాకమన్నాడు. క్యాన్సర్ వస్తుంది యూరియా వాడితే అని ఈ రకమైన సొల్లు కబుర్లన్నీ చెప్పాడు. ఆ సొల్లు కబుర్ల మీద ఎవరో పోస్టింగ్ పెట్టారు. ఆ పోస్టింగ్ పెట్టారని ఒక అభియోగం. ఆ పోస్టింగ్ పెట్టినా నేను దాచాడంట. దాయటమే కాకోకుండా ఎవరో హీరోయిన్, ఇంతవరకు తెలియదు, న్యూడ్ ఫోటోలు పెట్టి డబ్బులు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.